తెలంగాణ వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో హస్తం హవా స్పష్టంగా కనిపిస్తోంది. మనం గాంధీ భవన్ దగ్గర ఉన్నాం. గాంధీ భవన్ దగ్గర ఇప్పటికే కోలాహల వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 2582 మున్సిపాలిటీలు ఇటు కార్పొరేషన్లకు గాను ఆచి చికెన్ మసాలా మొత్తం దాదాపు 1000కు పైగా వార్డుల్లో కాంగ్రెస్ హవా కనిపిస్తోంది. మరోపక్క కాంగ్రెస్తో ఆ స్థాయిలో పోటీ ఇవ్వలేకపోతోంది బీఆర్ఎస్ పార్టీ. ఈ స్థానిక ఎన్నికలు ఎలా ఉండబోతాయి, అందులోనూ ముఖ్యంగా 2 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి పాలనకు ఓటర్లు ఏ విధంగా జవాబు ఇవ్వబోతున్నారు, ఆయన పాలన ఎలా ఉంది ఏంటనేది, ఎన్ని మార్కులు పడతాయని కూడా అందరూ అనుకుంటున్నారు. ఎంతమంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు, ఎన్ని మున్సిపాలిటీల్లో ఎన్ని కార్పొరేషన్లో హస్తం హవా కనిపిస్తుందని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో గంటకు తీవ్ర ఉత్కంఠత పెరుగుతోంది. హస్తం హవా అయితే ఇప్పటి వరకు స్పష్టంగా కనిపిస్తుంది. 2వ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ కారు కాస్త స్పీడు తగ్గి నెమ్మదిగా వెళుతోంది. కారు స్పీడ్కి హస్తం బ్రేక్ వేసిందని చెప్పవచ్చు. అయితే అది ఎలా ఉంటుంది, ఎందుకంటే ఇది బ్యాలెట్ బాక్సులు ఓట్ల లెక్కింపు కాబట్టి కాస్త నెమ్మదిగా రిజల్ట్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈవినింగ్ వరకు కూడా ఈ ఉత్కంఠత కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం ఇప్పటి వరకు కూడా అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ హవా స్పష్టంగా ఉంది. సంగారెడ్డి జిల్లా చూస్తే గడ్డపోతారంలో 18 వార్డులకు గాను అక్కడ కొంత కారు స్పీడ్ స్పష్టంగా కనిపించింది. 14 బీఆర్ఎస్, 3 కాంగ్రెస్ ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరు ఇప్పటివరకు కూడా విజయం సాధించారు. అదేవిధంగా అనేక మున్సిపాలిటీలో కొంత కాంగ్రెస్ పార్టీ దూకుడుంది. మందరి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మరోపక్క చూస్తే అనేక చోట్ల ఇటు కొల్లాపూర్లో చూస్తే కొల్లాపూర్లో మొత్తం 19 వార్డులు ఉంటే అందులో కాంగ్రెస్ పార్టీ 7 వార్డులు ఆధిక్యంలో ఉంది. ఇంకా ఫలితాలు కంటిన్యూ అవ్వాల్సి ఉంది, ఇంకా అనేక వార్డులు తెలియాల్సి ఉంది. అలా అనేక చోట్ల ఇటు మహబూబ్ నగర్ సంబంధించి పోస్టల్ బ్యాలెట్లో కూడా కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపించింది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు కౌంటింగ్ ప్రక్రియ అనేది జరుగుతోంది. మంచిర్యాలలో మొత్తం 18 వార్డులుంటే అందులో 6 కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అనేక చోట్ల నిర్మల్ జిల్లా విషయానికి వస్తే నిర్మల్ జిల్లా ఖానాపూర్లో 7వ వార్డు అభ్యర్థి గెలుపు కైవసం చేసుకున్నారు. నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలు ఇప్పటికీ ఆధిక్యంలో ఉంది. ఎప్పటికప్పుడు లెక్కలు మారుతున్నాయి, కాంగ్రెస్ స్పీడ్ పెరుగుతోంది. ఇలా అనేక చోట్ల చాలామంది అనుకున్నారు ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఇది, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు స్పష్టంగా ఆ పార్టీకి బుద్ధి చెప్తారని కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక నమ్మకంతో ఉంది. కానీ ఇప్పుడు అది ఎక్కడా కూడా నెరవేరే పరిస్థితులు కనపట్టలేదు. అశ్వరావుపేట మున్సిపాలిటీ చూస్తే మొత్తం 22 వార్డులు ఉంటే అందులో కాంగ్రెస్ పార్టీ 17 వార్డులు విజయం సాధించింది. బీఆర్ఎస్ పార్టీ కేవలం 2 వార్డులకే పరిమితం కావాల్సి వచ్చింది. బీజేపీ 1 స్థానంలో గెలిచింది, మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఇలా అనేక చోట్ల కాంగ్రెస్ హవా కనిపిస్తే ఇటు సిద్దిపేటలో బీఆర్ఎస్ స్పీడ్ కొంత ఆ దూకుడు అనేది స్పష్టంగా కనిపించింది. సిద్దిపేట జిల్లా విషయానికి వస్తే అక్కడ బీఆర్ఎస్ పార్టీ 12 వార్డులో గెలుచుకుంటే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 5 వార్డులకు పరిమితమైంది. బీజేపీ కాంగ్రెస్ కంటే కాస్త మరో వార్డు అదనంగా గెలుచుకుంది. ఇక్కడ బీజేపీ 6 వార్డులో విజయం సాధించింది. ఇంకా ఈ గజ్వేల్ మున్సిపాలిటీ విషయానికి వచ్చేస్తే బీఆర్ఎస్ పార్టీ దూకుడు స్పష్టంగా కనిపించింది. 12 వార్డులో గెలవడం అంటే చిన్న విషయం కాదు. అందులోనూ ఇక్కడ సెకండ్ పొజిషన్లో బీజేపీ కనిపించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా విషయానికి వస్తే ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ దూకుడు స్పష్టంగా కనిపించింది. ఏకంగా 84 వార్డుల్లో కారు పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో కాంగ్రెస్ పార్టీ 53 వార్డులో గెలుచుకుంది. 3rd ప్లేస్కి బీజేపీ ఉంది. అంటే 39 వార్డుల్లో తమ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇలా అనేక చోట్ల ఇంకా ఫలితాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 2 పార్టీలు కూడా పోటాపోటీగా ఉన్నాయి. మధిర విషయానికి వస్తే అంతా ఊహించిందే, మధిరలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతోంది. ఆచి చికెన్ మసాలా. ఇలా తెలంగాణ వ్యాప్తంగా నాగార్జున సాగర్ విషయానికి వస్తే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కాస్త ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఇలా తెలంగాణలో అనేక ప్రాంతాల్లో ఒక పక్క హోరాహోరీగా ఫలితాల పోరు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ దూకుడు
ఊహించని స్థాయిలో ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కొంత ఎదురు దెబ్బ తగులుతుంది అధికార పార్టీకి అనుకున్నప్పటికీ కూడా ఆ పరిస్థితులు ఎక్కడ కూడా కనిపించట్లేదు. చూద్దాం ఎలా ఉండబోతుందో. ఈవినింగ్ వరకు ఇదే స్పీడ్ కొనసాగుతుందా, ఇంకేమైనా మార్పులు ఉంటాయనేది కూడా వేచి చూద్దాం. శేషు విదేశం, గాంధీ భవన్, హైదరాబాద్.